వెల్కమ్ టు ఫిల్మీ ఫోక్. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో నాగబంధం ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. పురాణాలు, చరిత్ర, అడ్వెంచర్, మిస్టరీ అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం విజువల్ గా ఎంతో గ్రాండ్ గా కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇది సాధారణ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలపడింది. ట్రైలర్ ప్రారంభం నుంచే వేల ఏళ్ల నాటి ఒక రహస్యం చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలు ఇచ్చారు. నాగ సంప్రదాయం, రహస్య నిధులు, పురాతన శక్తులు, దాగి ఉన్న చారిత్రక ఆధారాలు వంటి అంశాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. అడ్వెంచర్ కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు అదే జానర్ను భారతీయ పురాణాల నేపథ్యంలో చూపించబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు అభిషేక్ నామా ఈ చిత్రాన్ని కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ గా కాకుండా ఒక భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ గా మలచాలని ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ కనిపిస్తోంది. పురాతన దేవాలయాలు, రహస్య గుహలు, నాగ చిహ్నాలు, శిల్పకళతో నిండిన సెట్స్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా కనిపిస్తుంది. ట్రైలర్లోని ప్రతి షాట్ హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలను గుర్తు చేసే స్థాయిలో ఉంది. అడవులు, కొండలు, పురాతన నిర్మాణాలు, యాక్షన్ సన్నివేశాలను అత్యంత రిచ్ గా చిత్రీకరించారు. పెద్ద తెరపై ఈ విజువల్స్ మరింత అద్భుతంగా కనిపించనున్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సంగీత దర్శకుడు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిస్టరీ ఎలిమెంట్స్ ను మరింత ఎలివేట్ చేసే విధంగా సంగీతం ఉండటం విశేషం. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బీట్లు, ఉత్కంఠభరిత క్షణాల్లో వినిపించే థీమ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సౌండ్ డిజైన్ కూడా సినిమాకు అదనపు బలం కానుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నాగశక్తులకు సంబంధించిన విజువల్స్, మాయా ప్రపంచాన్ని చూపించిన విధానం, రహస్య శక్తుల ప్రదర్శన అన్ని చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీని ప్రశంసిస్తున్నారు. తెలుగు సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు. నాగబంధం చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుతున్న అభిషేక్ నామా ఈసారి మరింత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ విలువల్లో ఎక్కడ రాజీ పడలేదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందన కూడా అద్భుతంగానే ఉంది. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ సాధించడమే కాకుండా ట్రెండింగ్ లో కూడా నిలిచింది. కొందరు దీనిని తెలుగు ఇండస్ట్రీకి సొంతమైన ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ మూవీగా అభివర్ణిస్తుండగా, మరికొందరు కార్తికేయ తరహా మిస్టరీ ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో చూపించబోతున్న చిత్రంగా చెబుతున్నారు. ఈ సినిమా విజయవంతమైతే తెలుగు ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్ కు కొత్త దిశ దొరికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పురాణాల ఆధారంగా వచ్చిన సినిమాలు ఉన్నప్పటికీ మిస్టరీ అడ్వెంచర్ తో కలిపి ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాలు చాలా అరుదు. అందుకే ట్రేడ్ వర్గాలు కూడా నాగబంధంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. బాక్సాఫీస్ పరంగా కూడా ఈ చిత్రంపై భారీ ఆశలున్నాయి. కంటెంట్ క్లిక్ అయితే దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, ఫ్యామిలీ ఆడియన్స్, అడ్వెంచర్ మూవీ అభిమానులు ఈ సినిమాకు ప్రధాన బలం కావచ్చు. ట్రైలర్ లో కనిపించిన క్వాలిటీని సినిమా మొత్తం కొనసాగిస్తే ఇది పెద్ద విజయంగా నిలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి నాగబంధం ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. విరాట్ కర్ణ, నభా నటేష్, జగపతి బాబు, ఇషా కోప్పికర్ వంటి తారాగణం, దర్శక నిర్మాత అభిషేక్ నామా, గ్రాండ్ విజువల్స్, మిస్టరీ అడ్వెంచర్ కథాంశం, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిపి ఈ సినిమాను టాలీవుడ్ లోని అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెట్టాయి. ట్రైలర్తోనే ఇంతటి సంచలనం సృష్టించిన నాగబంధం విడుదల తరువాత నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్. నేను వల్లి, సైనింగ్ ఆఫ్.